సో మీకు రూట్ మ్యాప్ వచ్చేసి మనకు బైపాస్ నుంచి ఇట్లా మన ఊళ్ళో వచ్చే రూట్లకి దేవుడికి వచ్చే రూట్లకి అయితే ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ కానీ మనకు టర్న్ అయితే తిరగాలి. సో 2 రూట్లు ఉన్నాయి దీనికి కూడా. దేవకోటి ఊర్లోంచి వచ్చి మళ్ళీ ఇటు రావాలి. సో ఇదైతే ఒకటే రూటు, స్ట్రైట్కి వెళ్ళడము, మట్టి రోడ్లోంచి కిందికి దిగితే మనకు లొకేషన్ అయితే మనం లొకేషన్కి చేరుకుంటాము. సో మనకు ఇది 2వ రూట్ వచ్చేసి ఈ స్పీడ్ బ్రేకర్ కానీ మనము ఇటు వెళ్ళొచ్చు. ఇట పోలా ఇట పోయి చక్కగా ఇట లోపల కనపచ్చేదన్నా. సో మీరు మిస్ కాకండి. ఇట్లా స్ట్రైట్ పోతే ఊరు వస్తుంది. ఇట్లా మనకి చెట్టు కింద నుంచి ఒక అరుగు ఉంటుంది, ఒక చిన్న ఇల్లు ఉంటుంది. సో ఈ రూట్కి అయితే వెళ్ళాలి, మర్చిపోకండి. ఇట్లా స్ట్రైట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనము బండి పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చెట్టు ఉంది ఒకటి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవగుడి. సో ఈరోజు వచ్చి మీకు ఒక ప్రాచీన కట్టడాలలో వెల్లడిపడిచిన ఒక బుద్ధుని విగ్రహం అయితే చూపిస్తాను. సో ఇది రూట్ వచ్చేసి మనకు జమ్మలమడుగు నుంచి పొద్దుటూరు పోయే రూట్లో మనకు స్ట్రైట్గా వస్తే దేవుడికి వచ్చిన తర్వాత సో బైపాస్కు స్ట్రైట్గా వెళ్తుంది. సో ఊళ్ళోకి రావాలంటే ఇట్లా రావాలి కదా. సో ఊళ్ళోకి వచ్చే ఫస్ట్ సందులోకి వస్తే మనము స్ట్రైట్కి వస్తే లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ దిగినాక మళ్ళీ అక్కడ ఎవరినన్నా అడిగితే సో స్ట్రైట్కి వస్తే మాత్రం మనము పొలాలన్నీ ఉంటాయి. మనకు ఆ పొలాల మధ్యలోంచి మనకు చిన్న రోడ్ అయితే ఉంది, మెటల్ రోడ్డు. సో ఆ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా మనం వచ్చి ఇక్కడికి లొకేషన్కి అయితే రావచ్చు. మనం ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ ఉండేది ప్రాచీన కాలంలో వెలువడిన విగ్రహాన్ని బయటికి తీసుకురావడం అయితే జరిగింది. సో అదేంటంటే మన జమ్మలమడుగు నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో ఉన్న బుద్ధ విగ్రహం అయితే మీకు చూపిస్తాయి. ఈరోజు 1903లో ఇసుక రేణుల నుంచి బయటపడింది జరిగింది. సో మళ్ళీ 1989లో ఇది మళ్ళీ బయట విడబడితే జరిగింది. సో ఏంటంటే ఇక్కడ జైన మందిరం అంటారు దీన్ని. సో నా బ్యాక్ సైడ్ ఉండేది. సో దీనిలో బుద్ధ విగ్రహం వచ్చేసి 12 అడుగులు అయితే ఉంటుంది. సో ఇది చాలా ప్రాచీన కాలం సంబంధించినది. ఇది ఉన్న ఒక రైతు వచ్చేసి ఇక్కడ సేద్యం చేస్తూ ఉంటే ఒకతనికి ఒక కడవలితో తీస్తూ ఉంటే అక్కడ వచ్చేసి ఒక బుద్ధ విగ్రహం అయితే కనిపించిందంట. సో అప్పటి నుంచి అది తీసేసి మొత్తము సో ఇక్కడ ఇట్లా చెట్టు అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి చాలా ప్రాచీన 1903 మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇదైతే వెల్లడిపడింది మనకు. సో ఇలాంటి జైన మందిరం వచ్చేసి మనకు 2 సార్లు ఇసుకలో పొడగబడింది. ఎట్లా అంటే 1903 సంవత్సరంలో జైన మందిరము 1903 సంవత్సరంలో జైన మందిరము బురకబడిన తర్వాత 1989లో ఇక్కడ ఒక రైతుకు నాగలికి శిలాకల్పం తగిలినప్పుడు ఏందో చూద్దామని దోకినప్పుడు సో ఆ శిలాకల్పం అయితే కనబడింది. అది మనకు 12 అడుగుల ఎత్తులతే ఉంది. మనకు అది కూడా చూపిస్తాను నేను. సో మనం అట్లానే చూసుకుంటే ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఆ బావి కూడా చూపిస్తాను మీకు. సో ఇది ప్రధాన ఆలయం అంటారు దీన్ని. ఇది కాలకర గ్రామంలో జైనుల గురించి తెలుసు కదా. క్రీస్తు పూర్వము ప్రస్తావన మొదలైంది. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దానికి తీర్థంకలు ఉన్నట్టు చరిత్ర చూపిస్తుంది. చూడడానికి మనకు ఇక్కడ కూడా మనకు అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాచీన కట్టడాలు, సో ప్రాచీన వెలువడిన కట్టడాలు కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. సో చూద్దాం మరి, లెట్స్ గో. విగ్రహం అయితే మనకు ఇక్కడైతే అవైలబుల్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు 12 అడుగుల ఎత్తులో బుద్ధ విగ్రహం అయితే ఉంది. 8వ శతాబ్దానికి సంబంధించినది. సో ఇక్కడ వచ్చేసి బుద్ధ విగ్రహానికి ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైనా పిల్లలు పుట్టని వారికి కానీ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చేసి బుద్ధ విగ్రహాన్ని దర్శించుకుంటే మాత్రము ఖచ్చితంగా కన్ఫామ్గా పిల్లలు పుడతాడని చరిత్ర అయితే చెప్తుంది. నేనైతే చెప్పట్లేదు, చరిత్ర అయితే చెప్తుంది. 8వ శతాబ్దంలో చరిత్ర అయితే చెప్తుంది. సో ఇది ఇసుక రేణుల నుంచి బయటపడినది మొదటిసారిగా 1903 సంవత్సరంలో. సో మళ్ళీ 2వ సారి వెళ్ళబడింది 1989 సంవత్సరంలో ఒక రైతు బుద్ధ విగ్రహం. సో దీని చుట్టూ కాంపౌండ్ అయితే కట్టడం అయితే జరిగింది. కట్టేసి పర్యాటకులు చూడడానికి ఇక్కడ ఒక వాచ్మెన్ కూడా సిబ్బంది నిర్మించి ఇక్కడ చూసుకోవడానికి కూడా ఒక మనిషిని పెట్టడం అయితే జరిగింది గవర్నమెంట్. సో వాచ్మెన్ కూడా అయితే ఉంటాడు ఇక్కడ. సో మంచి లొకేషన్ ప్లేస్. ఖచ్చితంగా మనకు గ్రామాలలో మనకు ఇలాంటి ప్లేసెస్ చాలా అరుదుగా దొరకడం అయితే ఉంటాయి. సో ఇలాంటివి కూడా తెలుసుకోవడానికి చాలా ముందుకైతే